హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. అలాగే ముందుగా మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి, చూసి జాయిన్ అవ్వండి. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి సర్చ్ బార్లో వీడియో టెక్ ప్రదీప్ అనుకుంటున్నా సరే వస్తుంది. దాంట్లోకి వెళ్ళి కింద జాయిన్ బటన్ వస్తుంది, జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు నేను చేసే ప్రతి వీడియోస్ మొత్తం ఇక్కడ అప్డేట్ ఇస్తాను. యూట్యూబ్లో సేవ్ చేసాను, ఇక్కడ సేవ్ చేస్తాను. మీరు వెంటనే చూడండి, కూడా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. హలో హాయ్ ఎవ్రీవన్. గైస్, ఇది వచ్చేసి నేను బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. మీరు ముందే వీడియో ఎడిటింగ్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ లింక్, బీట్మెట్ లింక్, అలాగే సేకప్స్ లింక్ మొత్తం అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఎలక్ట్రానిక్స్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ పైన పాస్వర్డ్ అనేది అడుగుతుంది. గైస్, పాస్వర్డ్ అనేది పైన స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. ప్రీసెట్ పాస్వర్డ్ అని 4 digits కోడ్ యాడ్ చేయండి. అక్కడ యాడ్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అక్కడ మీకు ప్రీసెట్ లింక్, బీట్మెట్ లింక్, సీకప్స్ లింక్, XML లింక్స్ అన్నీ ఉంటాయి. మీరు XML అయితే XML ఎలాగోలాగా అలా లింక్స్ మీద క్లిక్ చేసి ఎలక్ట్రానిక్స్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్మెట్ అనేది ఓపెన్ చేయండి. గైస్, ఫస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది, సేమ్ ఇలాగ వస్తుంది. గైస్, నేను సౌండ్ తగ్గించేస్తున్నాను, సౌండ్ బాగా వస్తుంది. గైస్, ఇలా వస్తుంది. బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని వస్తుంది. గైస్, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ వీడియోకి మొత్తం 7 pics అనేది అవసరం. గైస్, 7 pics అనేది అవసరం. మీరు ఆ 7 pics బీట్ అందరికీ యాడ్ చేసుకోవాలి. మీకు సింపుల్గా అన్నీ ఒకేసారి ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అని ఉంటుంది. మీడియాలోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి. మీడియా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. గైస్, ఇక్కడ మీకు ఏ పిక్స్ అయితే కావాలో ఆ పిక్స్ అనేది 11 pics అనేది యాడ్ చేసుకోండి. 7 గైస్, ఈ 7 pics అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను 7 pics అనేది యాడ్ చేసుకుంటున్నాను. పైన యాడ్ చేసుకోవాలంటే పైన చూడండి. గైస్, పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ మొత్తం ఇప్పుడు ఏ పిక్స్ అయితే యాడ్ చేసుకున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే వీడియో చివరి వరకు వెళ్ళిపోయి కింద ఎక్స్టెండ్ ఉంది కదా, ఎక్స్టెండ్ మీద క్లిక్ చేయండి. ఎక్స్టెండ్ అయిపోతాయి, వీడియో చివరి వరకు ఎక్స్టెండ్ అయిపోతాయి. ఏం చేస్తారంటే మీరు ప్రతి ఫోటో కట్ చేసుకోండి. అంటే బీట్మెట్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు రైట్ సైడ్ అవసరం లేదు కాబట్టి బీట్మెట్ రైట్ సైడ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ కట్ అయిపోద్ది. అలాగే అదే లేయర్ క్లిక్ చేసి పైన 3 dots ఉంటాయి కదా, 3 dots క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఉంటుంది. ఫిల్ కాంపోజిషన్ ఏరియా చేసుకోండి మీరు. మళ్ళీ అదే బీట్మెట్ దగ్గర ఉండి సెకండ్ లేయర్ అనేది లెఫ్ట్ సైడ్ నాకు అవసరం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటున్నాను. పైన 3 dots క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా రైట్ సైడ్ కట్ చేసుకుంటున్నాను. అలా మీరు కూడా ప్రతి లేయర్కి మీరు చేసుకోండి. అలాగా ఫిల్ కాంపోజిషన్ ఏరియా కట్ పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సేకప్స్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు సేకప్స్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మీకు మీరు ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే గట్టి ప్రెస్ చేసి పెట్టుకుంటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, పైన అంటే ఇక్కడ ప్లే బటన్ పక్కన యారో పక్కన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది. కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే బీట్మెట్లోకి వెళ్ళండి. మళ్ళీ బీట్మెట్లోకి వెళ్ళి అక్కడ ఈ ఫస్ట్ ఇచ్చే స్పెషల్ లేయర్ ఉంది కదా గైస్, ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ లేయర్ పేస్ట్ చేసి లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని గట్టి ప్రెసెస్ పెట్టుకొని కిందకి తీసుకొచ్చండి. కింద తీసుకొస్తే ఇలా వస్తుంది గైస్. అదే లేయర్ ఇక్కడ ఎక్స్టెండ్ పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ బీట్మెట్ అవతల కూడా వచ్చింది, ఇది కట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ లేయర్ ఇక్కడ కూడా పేస్ట్ చేసేయండి. అలా లిరిక్స్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మీరు పేస్ట్ చేసేయండి. సేమ్ లేయర్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ కూడా లిరిక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాను గైస్. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పేస్ట్ చేసినవన్నీ కిందకి తీసుకొచ్చేయండి గైస్. కింద తీసుకొచ్చండి అంటే మీద నుంచినా పర్లేదు, కింద తీసుకొచ్చేంత బాగుంటుంది. చూడండి, బాగుంటుంది అని అంతే. గైస్, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు కట్ చేసేయండి. గైస్, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేకప్స్లోకి వెళ్ళండి. సేకప్స్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సెకండ్ ఎఫెక్ట్ దీన్ని గట్టి ప్రెస్ పెట్టుకొని కాపీ చేసుకోండి. కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి, బీట్మెట్లోకి వెళ్ళండి. బీట్మెట్లోకి ఏం చేస్తారంటే
ఇప్పుడు ఇందాక ఏదైతే ఫొటోస్ యాడ్ చేసుకున్నారో ఆ ఫొటోస్ అన్నిటికి మీరు యాడ్ చేసుకోవాలి. అన్నిటికీ ఒకేసారి ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటోలు అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లే బటన్ పక్కన యారో పక్కన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో కనబడుతుంది కదా కిందన, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ కలర్ అండ్ ఫిల్ అనేది ఒకటి ఆపేసుకొని మిగతా అంతా పేస్ట్ చేసేయండి. చూడండి గ్యాస్ అలా వస్తుందా అంటే ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ప్రతి లేయర్కి. మీరు ఏ లేయర్ అని సెలెక్ట్ చేసుకున్నా ఆ లేయర్ కానీ వచ్చేస్తుంది. గ్యాస్ ఇక్కడ ఫిల్ కాంబినేషన్ లేదు, ఫిల్ కాంబినేషన్ చేసుకోండి దీన్ని. మళ్ళీ ఫిల్ కాంబినేషన్ అంతా పోయింది గ్యాస్. సో మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంబినేషన్ అనేది చేసుకోండి ప్రతి లేయర్న. ఈ లేయర్ బాగానే ఉంది, ఈ లేయర్ బాగుంది గ్యాస్. ఇది పిక్ కొంచెం సైడ్కి వెళ్ళిపోయి అనిపిస్తుంది కదా, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే కింద మూవ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, కింద బాటమ్ లెఫ్ట్ కలర్ బాటంలో మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయండి. అంటే మీకు ఎటువైపు స్వైప్ చేయాలనుకుంటే అటువైపు స్వైప్ చేయండి. గ్యాస్ ఇది మీద ఫిల్ కాంబినేషన్ చేయాలి. గ్యాస్ ఇలా ప్రతి లేయర్కి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు అక్కడ మళ్ళీ సేకపర్స్లోకి వెళ్ళండి. సేకపర్స్లో వెళ్తే మీకు అక్కడ మళ్ళీ ఈ లేయర్స్ 5 లేయర్స్ అనేది కాపీ చేసుకోండి. పైన ఇచ్చిన 5 లేయర్స్ కెమెరా ఒకటి, మిగతా ఎలక్ట్రానిక్ ప్రీసెట్స్, వీడియో డెకరేటివ్ కలర్ ఎలా ఉంటాయి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్ అని చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్కి వచ్చి పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ ఉంటుంది, పేస్ట్ 5 లేయర్స్ అని చేయండి. అవన్నీ లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ లేయర్స్ సెలెక్ట్ చేసుకొని చివరికి వచ్చేసి ఇక్కడ కింద లెఫ్ట్ కార్నర్ బాటంలో ఎక్స్టెండ్ ఉంది కదా, ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేస్తే అలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తున్నారో ప్లస్ ఐకాన్, ఆ ప్లస్ ఐకాన్ పక్కన ఒక బాక్స్లో కనబడుతుంది కదా, చూడండి గైస్, బాక్స్లో కనబడుతుంది కదా, ఈ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.